నిజామాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సులో 13 లక్షల రూపాయల చోరీ జరిగింది. నగర శివార్లోని సామరాగంపూర్ దగ్గర బ్యాగుతో బస్సు నుంచి కిందకు దిగిన వ్యక్తి గుర్తు తెలియని వ్యక్తి దోచుకెళ్లాడు. ఇవాళ ఉదయం ఓ ప్రైవేట్ బస్సు ముంబై నుంచి జగిత్యాల వెళ్తుంది. అయితే ఆ బస్సులో హనుమంతు అనే వ్యక్తి 13 లక్షలు తీసుకుని జగిత్యాలకు వెళ్తున్నాడు. సారంగపూర్ డైరీ ఫామ్ దగ్గర ఓ హైటెల్ వద్ద బస్సు ఆపి ప్రయాణికులు టీ తాగేందుకు ఆగారు. అదే అదునుగా భావించిన దుండగులు హనుమంతు బ్యాగ్ను లాక్కొని వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రైవేట్ బస్సును పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. అనంతరం బస్సులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే గుర్తు తెలియని దుండగుడు సీసీ కెమెరాకు చెయ్యి పెట్టి దొంగతనానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. దుండగుని పట్టుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే బస్సులో ప్రయాణించిన వ్యక్తులా లేక బయట నుంచి ఎవరైనా దొంగ వచ్చాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారి వెంట ఈ చోరీ ఘటన జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించకపోవడమే ఘటనకు కారణమని ప్రయాణికులు వాపోతున్నారు.